హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ మై విలేజ్ గ్యాంగ్ పిఎంఎల్ యూట్యూబ్ ఛానల్. మూవీ ఒక ఒడిస్సా ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. ఘాటి అంటే అక్కడున్న వాళ్ళ జీవనాధారానికి సంబంధించి వాళ్ళు జీవనాధారం కోసం బతకడం కోసం గంజాయి అమ్ముతారు. ఆ గంజాయి అమ్మి తీసుకొచ్చే వాళ్ళని, ఆ గంజాయిని కష్టపడి తెచ్చే వాళ్ళని ఘాటీలు అంటారు. ఈ ఘాటీలు అలా బతుకుతుంటే వీళ్ళపై ప్రభుత్వము, బిజినెస్ మ్యాన్లు వీళ్ళంతా వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న సరుకును బయట అమ్మేసుకొని కోట్ల సంపాదించాలనే ఆలోచనతో వీళ్ళ దగ్గర ఉన్న గంజాయిని తీసుకొని మీరు మా కిందే పనిచేయాలని అంటారు. అన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళున్న పరిస్థితులను బట్టి హీరోయిన్ అనుష్క గారు, విక్రమ్ ప్రభు గారు ఇద్దరు కలిసి వాళ్ళు సపరేట్గా నడిపిస్తారు. అలా కొంతవరకు నడుస్తుంది సినిమా. విక్రమ్ ప్రభు ఉన్నంతసేపు మాత్రమే సినిమా మంచిగా అనిపిస్తుంది. దాని తర్వాత కొంచెం డల్ అయిపోతుంది సినిమా. కాకపోతే స్టోరీ బాగుంది. క్రిష్ గారు చాలా రోజుల తర్వాత మంచి స్టోరీతో వచ్చారు. కాకపోతే ఎక్కడో కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది. మూవీ మొత్తం క్లియర్గా నీట్గా నడుస్తుంది. ఇందులో యాక్టర్స్ అందరూ బాగా నటించారు. యూటీవీ గణేష్ గారు, జగపతి గారు, తర్వాత రవీంద్ర విజయ్ గారు, జాన్ విజయ్ గారు, చైతన్యరావు గారు, అందరికీ మంచి పాత్రలు దక్కాయి. అయితే విక్రమ్ ప్రభు గారు ఎవరా అని ఆరాధిస్తూ చూస్తే తను ఎవరో కాదు, లెజెండరీ శివాజీ గణేష్ గారి గ్రాండ్ సన్. సో విక్రమ్ ప్రభు గారు కూడా బాగా యాక్టింగ్ చేశారు. తనది ఇంతకుముందు కుంకి అనే మూవీ వచ్చింది, అప్పటి నుంచి లీడ్ రోడ్లో చేస్తున్నారు. ఈ మూవీలో కూడా చాలా బాగా నటించారు. ముఖ్యంగా చెప్పాలంటే చైతన్యరావు గారి హైలైట్ పాత్ర. యూట్యూబర్ చైతన్యరావు గారికి ఈ మధ్య అన్ని సినిమాల్లో మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. తను కూడా మంచి పాత్రలతో అలరిస్తున్నారు. సూపర్ చైతన్యరావు గారు విలన్ క్యారెక్టర్లో ఇక్కడ లీనమైపోయారు. చాలా బాగా నటించారు. అలాగే రవీంద్ర విజయ్ గారు కూడా చాలా బాగా నటించారు. వీళ్ళిద్దరి కాంబినేషన్తో విలనిజం బాగా పండుద్ది. మూవీ స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చింది సార్. క్రిష్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. కాకపోతే స్టోరీ విషయంలో కొంచెం అదైపోయింది. ఓకే, పర్లేదు. సినిమాలో బతకడం కోసం వాళ్ళే స్టార్ట్ చేస్తారు గంజాయిని, విక్రమ్ ప్రభు అండ్ అనుష్క. విక్రమ్ ప్రభు చనిపోయిన తర్వాత అనుష్కలో చాలా మార్పు వస్తుంది. తర్వాత ఈ గంజాయి వల్ల, మనం చేసే పని వల్ల 10 మంది నాశనం అయిపోతున్నారు కాబట్టి ఈ పనిని బంద్ చేయాలని చెప్పి మళ్ళీ రివర్స్ అవుతుంది. వాళ్ళని మెప్పించడం చాలా కష్టం అవుతుంది మూవీలో. వాళ్ళు మారేసరికి చాలా టైం పడుతుంది. విలన్ అందరినీ చంపేసిన తర్వాతనే వాళ్ళందరూ మారుతారు. మూవీలో ఈ గంజాయి గురించి విలన్ వాళ్ళని ఎలా వాళ్ళు ఎదుర్కొన్నారు అనేది తెరపైన చూడాలి. మూవీలో ఫైట్స్ బాగున్నాయి, మ్యూజిక్ కూడా బాగుంది, వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, స్క్రీన్ ప్లే బాగుంది. స్టోరీ పరంగానే కొంచెం మైనస్. సినిమా సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే గో వాచ్ అండ్ థియేటర్స్. మూవీ ఎలా ఉందో మాతో షేర్ చేసుకోండి. అలాగే కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ ఒక లైక్ చేయండి.